రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు పోతున్న విషయం ప్రజలకు ముందే తెలిసినప్పటికీ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు పత్రికల్లో చూసే వరకు ఎవరికీ తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాలు, ఆ తర్వాత వాటి పర్యవసనాలు ప్రజల ముందుకున్నాయి. ప్రపంచ బ్యాంకు అప్పుల స్వభావం, అది పెట్టే షరతుల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం అనగానే ప్రజలకు ఆందోళన సహజం. అందువల్ల ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకునే ఒప్పందాలు పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు ఈరోజు వార్తలు వచ్చినాయి. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు అనగానే తెలుగు ప్రజలకు తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, విధించినటువంటి షరతులు, వాటి పర్యవసానాలన్నీ తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ప్రపంచ బ్యాంకు స్వభావం కానీ, అది విధించేటువంటి షరతులు కానీ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుతో 4 ముఖ్యమైనటువంటి రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వచ్చినటువంటి వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తాయి. ఈ 8 మాసాల్లో ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నట్టు విషయం వార్తలు రాలేదు, ప్రజల ముందు చర్చకు రాలేదు. నిన్నటిదాకా జరిగినటువంటి అసెంబ్లీలో కూడా అలాంటి చర్చ జరగలేదు. వారు విదేశీ పర్యటనకు పోయిన తర్వాత మాత్రమే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి. అందుకని అనేక అనుమానాలకు అవకాశం ఉంటుంది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకోబోయేటువంటి ఒప్పందాల పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నారు.